నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పులిగిల్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా విద్యార్థులందరి చేత మేము వారికి నచ్చిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోగలిగినటువంటి తెలంగాణ వంటల్ని ప్రదర్శించాల్సిందిగా కోరాము. ఇందులో భాగంగా విద్యార్థులు వాళ్ళ అమ్మతో ప్రేమగా ఇష్టంగా చేయించుకొచ్చినటువంటి పదార్థాలతోటి మీ ముందర ప్రదర్శన ఇవ్వబోతున్నారు. మీ చప్పట్లతో మా పిల్లలకి ప్రశంసలు అందజేయాల్సిందిగా కోరుతూ ఇట్లు ప్రధానోపాధ్యాయురాలు జడ్పీహెచ్ఎస్ పులిగిల్ల. My name is Simcharan. I'm studying 8th class. ఏం చేసినావురా? బచ్చాలు చూపించు మరి. ఏమేం చేస్తారు బచ్చాలతో? ఎట్లా చేస్తారు బచ్చాలు? ఫస్ట్ పప్పు శనగపప్పు ఎండబెట్టి శనగపప్పు ఉడకబెట్టి ఇంకా బెల్లం గోధుమ పిండి కలిపి రొట్టెలకి చేసి అందులో ఆ బెల్లం పెట్టి మొత్తం కవర్ వేసి రొట్టెలాగా ఇట్లా వేసి చేస్తారు. ఏ పండుగ చేస్తారు స్పెషల్? ఉగాది పండుగ స్పెషల్. మన తెలంగాణ స్పెషల్ బచ్చాలు. ఓకేనా? వెరీ గుడ్. తెలంగాణ ప్రాంతంలో సంవత్సరాదికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ స్వీకరించేటువంటి వంటకం భక్ష్యం. దీన్ని గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ చేస్తారు. బెల్లము శనగపప్పు ఈ రెండింటిని ఉపయోగించి మంచి ఫ్లేవర్ కోసం యాలకులు కూడా వేసి తయారు చేసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఇష్టంగా తినేటువంటి పదార్థం. కొంతమంది దీన్ని నెయ్యి వేసుకొని తింటారు, కొంతమంది దీంట్లో పాలు పోసుకొని తింటారు. వారి ఇష్టాలను బట్టి దీన్ని తీసుకుంటూ ఉంటారు. ఒకసారి చేసినటువంటి పదార్థం కనీసం మనము 2-3 రోజుల వరకు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. అందరికీ ఇష్టమైంది సంవత్సరంలో శుభారంభాన్ని ఇచ్చినటువంటి భక్ష్యాలతోటి మా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఓకే. My name is Hemant. సేమియారా? ఏమేం చేసాం? సేమియా ఎట్లా చేసినాం? పాలు సేమియా నెయ్యి పంచదార. వెరీ గుడ్. ఇంకేం వేసినారా? బాగుంది, టేస్ట్గా ఉందిరా. ఓకే, బాగుంది, గుడ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి సేమియా పాయసం పిల్లలు చాలా ఇష్టంగా తినేటువంటిది. అమ్మ వాళ్ళు కూడా పిల్లలు అడగగానే చిటుక్కున్న నిమిషంలో చేసి ఇవ్వగలిగినటువంటి సేమియా పాయసాన్ని మా హేమంత్ తీసుకొని వచ్చాడు. My name is Satvik. I am studying in 9th class. ఏం తీసుకొచ్చినారా? గులాబ్ జామ్. వావ్, సూపర్ ఉంది. ఎట్లా చేసినారా? ఏమేం చేస్తారు? ఎట్లా చేస్తారు? గులాబ్ జామ్ పిండి కలపాలి. కలిపి నూనెలో ఇవి ఫస్ట్ వేయాలి. నూనెలా వేయించి దాని తర్వాత ఈ పక్కనే పెట్టి నీళ్ళలో పంచదార వేయాలి. ఇలా పంచదార వేసి పాకం పట్టాలి. పాకంని వేయాలి. అలా వేసి యాలకులు ఇలాచీలు అవి వేయాలి టేస్ట్ కోసం. ఓకే, వెరీ గుడ్. బాగున్నారా? జ్యూస్ నోరూరుతోంది జ్యూస్ చూస్తుంటేనే. 9th క్లాస్ పిల్లలందరూ కూడా ఇవాళ గులాబ్ జామ్ తోటి నోటిని తీపి చేసుకోబోతున్నారు. వెరీ గుడ్ సాత్విక్. నీ పేరు చెప్పరా? My name is V. Pranit Kumar. I am studying in 9th class. ఏం తీసుకొచ్చినావు? రోటీ చపాతి. వావ్, ఏం వేసుకొచ్చినావు పక్కకి? ఏంటి? చక్కెర పంచదార నువ్వే చేసినావు ఏంది? ఓకే, పేరు చెప్పు. My name is Jitendra. I am studying in 9th class. ఏం తీసుకొచ్చినావురా? పులిహోర. ఏమేం చేసినావు పులిహోర అంటే? ఎట్లా? రైస్, ఫస్ట్ రైస్ అన్నం ఉండాలి, నిమ్మకాయ పులిహోర, లెమన్ రైస్. ఓకే, రైట్. టేస్ట్. ఏం తీసుకొచ్చినావురా? స్వీటా రా? రవ్వ స్వీటా? రవ్వ కేసరి అంటారా? ఏమేం చేస్తావు రవ్వ కేసరిలా? ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి సార్, నెయ్యి, రవ్వ, తర్వాత కొన్ని వాటర్ తిప్పకరా. నేను చెప్తున్నా, వాటర్ వేడి చేసి వాటర్ పోసి అయిపోతుంది. అంతనే తినొచ్చా? ఏమైందా రాదా నీ ముఖానికి అంతా? ఏం పేరా? My name is Vivarshita. I am studying 7th class. ఏం తీసుకొచ్చావురా? పుదీనా రైస్. వావ్, తిక్కు బాగుందారా? ఓకే, ఏమేం చేసావురా దాంట్లో? ఎట్లా టేస్ట్? రైస్, పల్లీలు, మిర్చి, కల్మాకు, లవంగం, కరివేపాకు. ఓకే, బాగుందిరా. My name is B. Charan. I am studying 7th class. నేను సేమియా చేసుకొచ్చాను. దీనికి పాలు, సేమియా, షుగర్, డ్రై ఫ్రూట్స్ వేసి చేసాము.
ఓకే, బాగుంది. స్టడింగ్ ఎయిత్ క్లాస్. ఏం పేర్రా? రేవంత్. రేవంత్. ఏం తీసుకొచ్చావురా? సేమియా. సేమ్యా. ఓ, ఇది కూడా బాగుందిరా. ఓకే. మై నేమ్ ఇస్ స్టాలిన్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్. ఏం తీసుకొచ్చావురా? భక్షాలు. భక్ష్యాలు. ఓ, తెలంగాణ వంటకం. ఎప్పుడు చేస్తారా? ఏ పండుగ చేస్తారా ఎక్కువ? ఉగాది. ఉగాది కన్నా బాగా చేసినా మరి ఉగాది పండుగ? చేసిన సార్. వెరీ గుడ్. ఏం పేర్రా? మై నేమ్ ఇస్ విమోక్ష సాయి, ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఏం తీసుకొచ్చావురా? రవ స్వీట్స్. రవ్వ స్వీట్ అరా ఇది? వావ్, సూపర్ ఉన్నారు. ఇంకేం తీసుకొచ్చావురా? చింతకాయ పచ్చడి. ఓ, చింతకాయ పచ్చడి స్పెషల్ ఆరా? ఓ, సమ్మర్ స్పెషల్ అంటున్నారా ఇది? బాగుందారా? తెలంగాణ స్పెషల్ చింతకాయలు, పళ్ళు మిరపకాయలు రెండు కలిపి చాలా ఇష్టంగా తింటారు. దీన్ని జొన్న రొట్టెలో అయినా తినచ్చు, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అయినా తినచ్చు. దాదాపుగా సంవత్సరం పాటు నిలవ ఉండేటువంటి పచ్చడి. తెలంగాణ ప్రజలు చాలా ఇష్టంగా తినేటువంటి ఎర్ర చింతకాయ పచ్చడి మీకు ఇప్పుడు చూపిస్తున్నాం. నోరు ఊరుతుంది కదా చింతకాయ పచ్చడి చూస్తే. మై నేమ్ ఇస్ దీపిక, ఐఎమ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఏం తీసుకొచ్చావురా? సేమియా ఉప్మా. సేమియా ఉప్మానా? ఎట్లా చేస్తురా? తెలుసా? తెలియదా? మై నేమ్ ఇస్ పి శ్రావ్య ఫ్రమ్ 9th క్లాస్. ఐ ప్రిపేర్ సేమియా ఉప్మా. సేమియా ఉప్మా. ఓ, ఎట్లా చేస్తురా? తెలుసా? తెలియదు అంటూ. బాగుంది. నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ పి హర్షిత, ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్. ఐ ప్రిపేర్ సేమియా ఉప్మా. ఏం తీసుకొచ్చినావు మరి? సేమియా ఉప్మా సార్. తింటావా? మై నేమ్ ఇస్ కావ్య, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్. ఏం తీసుకొచ్చినావు? భక్షాలు. భక్ష్యాలు అంటే ఏంది? ఎట్లా తీసుకొస్తారా అబ్బా భక్ష్యాలు? మై నేమ్ ఇస్ మోక్షిత, ఐ యామ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఏంటిది రో ఇది? రాగి జావ. వావ్, బాగుంది రో. ఎట్లా చేస్తారా? రాగి పిండి, తాటి బెల్లం. బెల్లం. వావ్, సూపర్ ఉంది ఇది. మంచిగా ఉందిరా. బలవర్ధకమైనటువంటి పదార్థం అంతేనా? స్పందన, ఐ యామ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఏం పేరు? మై నేమ్ ఇస్ స్పందన, ఐ యామ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఏంటిరా అది? రాగి జావ. వెరీ. పేరు చెప్పు. మై నేమ్ ఇస్ జశ్వంత్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. వాటరే. ఆమ్లెట్. ఓ, ఆమ్లెట్. ఇంకా ఎగ్ రైస్. ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైసా? ఓకే. మై నేమ్ ఇస్ ఈశ్వర్ కుమార్, ఐ యామ్ స్టడీయింగ్ 6th క్లాస్. ఏంటిరా అది? ఎస్ సార్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనా? వెరీ గుడ్. మై నేమ్ ఇస్ జగదీష్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్. ఏంటిరా? ఎగ్ రైస్ విత్ ఆమ్లెట్. ఆమ్లెటా? ఓహో, మళ్ళీ ఎగ్ వేస్తారు దీంట్లో స్పెషల్ మళ్ళీ వేరేనా? ఓకే. నీ పేరు ఏం పేరు? ఏంటి? ఎగ్ రైస్. ఎగ్ రైస్ నువ్వు కూడా? వెరీ గుడ్. రైట్, అందరు కానివ్వండి.